కే పాల్ సారు ఏం చేసినా సుత మస్తు వైరల్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు కూడా ఎక్కడ లేని రంది పెట్టుకున్నాడట. ఉల్లా సారు ఎలక్షన్లు అయిపోయిన సంది ఒకటే టెన్షన్ పడుతున్నాడంట. అసలు గా టెన్షన్ ఎందుకు పడుతున్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ముచ్చట చూడాల్సిందే. ఇక కేఏ పాల్ సార్ చూస్తుర్రా ఏకంగా ఏం మాట్లాడుతున్నాడు. సార్ అటగా ఎలక్షన్ కమిషనర్ ని నమ్మకుండా ఈవీఎంలు ఉంటాయి కదా, ఈ ఈవీఎంలు భద్రపరిచిన రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు మాకు కావాలి. అట్లనే ఆ సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన లింకులు కూడా మాకు కావాలి. లేకపోతే అందులో కూడా అవినీతి చేసి నన్ను గెలవకుండా ప్రతిపక్ష పౌరులు కుట్రలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కేఏ పాల్ సార్ అంటున్నాడు. అంతేకాదు మేము పోటీ చేసిన అభ్యర్థులం ఇన్నిసార్లు అడిగిన సుత స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాల లింకులు మాకు ఎందుకు ఇవ్వట్లేదని చాలా సార్లు కలెక్టర్ కి లేఖలుసుతా రాసినాము అంటున్నాడు. పోలింగ్ ఆఫీసర్సే అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇవన్నీ రికార్డ్ చేశాం. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో మా ఫోటోలు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. దాదాపు 1,50,000 ఓట్లు వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. అరవ గారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోట్ది విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. All I am summarizing to the Chief Election Commission of India and the Election Commissioner, Rajiv Ji, we are here begging, requesting and finally demanding